ఒక ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో బొమ్మలు చేసుకున్నట్టు మనిషి తనలోని ఊహలను తీసుకొచ్చి వాటితో ఆడుకొని తనకు ప్రీతికరమైన కొన్ని బొమ్మలను వాడు తయారు చేసుకుంటాడు. దానికి మెటీరియల్ ఎక్కడిది? వాడి మనస్సులో నుండే వచ్చింది. నీ మనసులో నుంచి ఇవన్నీ నువ్వు కల్పించుకున్నావు అన్నాడు. ఇలాంటి వాటిని ఏమంటారంటే మాయా స్వప్నములు, మాయా దర్శనములు అంటారు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 32వ వచనం. మాయా స్వప్నములను ప్రకటించి వాటిని చెప్పుచు అబద్ధముల చేతను మాయా ప్రగల్భముల చేతను నా ప్రజలను దారి తొలగించు వారికి నేను విరోధిని. మాయా స్వప్నములు, మాయా ప్రగల్భత అంటే ఏంటది? వీడు తన సొంత మైండ్లో నుండే ఆ మ్యాటర్ మెటీరియల్, ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మైండ్లో నుంచే తెచ్చుకొని దాంతో ఆటలాడుకొని బొమ్మలు చేసుకొని, చిన్నపిల్లలు బొమ్మలు చేస్తారు కదా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చైనా క్లే ఉంటుంది, దాంతో ఒక చేప, ఒక నెమలి, ఒక కుక్క, ఓ పిల్లి, ఆ చిన్నారి చేతులతో ఏదో వాళ్ళకి నచ్చింది చేసుకుంటారు. అట్లా మనుషులు, ఈవెన్ బోధకులు కూడా, దే టాయ్ విత్ దైర్ ఓన్ థాట్స్ అండ్ ఇమాజినేషన్స్ and make some images and messages with their own thoughts. అది మానవ కల్పితము, మానవ ఊహే తప్ప దైవ సందేశము కాదు.